ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా సామాన్యులు అమ్మో అనే పరిస్థితి నెలకొంది. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా డిమాండ్ పెరిగి ధరలు బగ్గుమంటున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. చేతి నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కడ చూసినా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్యుడు మార్కెట్కు వస్తే కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా టమాటా కిలో 60 నుంచి 100 రూపాయలు పలుకుతుంది. ఒక 4 రోజులు 5 రోజుల క్రితం టమాటా 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ఇవాళ 100 రూపాయలు పలుకుతుంది. ఒక్క టమాటానే కాదు, ప్రతి కూరగాయ రేటు పెరగడంతో సామాన్యుడి ఇక్కడికి రావడానికి ఇబ్బంది. మరోవైపు స్కూల్స్ స్టార్ట్ అయిన నేపథ్యంలో కూరగాయలు హాస్టల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అన్ని చోట్ల వీటి డిమాండ్ పెరిగింది. కానీ డిమాండ్కు తగ్గట్టుగా పంట రాకపోవడంతో ఇది కొంత ఇబ్బంది తలెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కూరగాయల ధరల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఎందుకు ఈ ధరలు పెరగడానికి కారణం ఏంటి? వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు ఇంత ఎక్కువ ఎందుకు ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ మన దగ్గర ఉన్న లోకల్ అయిపోయాయి. మన చుట్టుపక్కల ఊర్లకెళ్ళి వచ్చే లోకల్ మొత్తం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి రావాలంటే టమాటా వచ్చేసి మదనపల్లికి వెళ్ళి రావాలి. మదనపల్లికి వెళ్ళి రావాలంటే లారీ కిరాయే ఉంటుంది, 40,000 రూపాయలు ఉంటుంది లారీ కిరాయే. ప్లస్ అక్కడ కూడా రేట్లు పెరిగినాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ మదనపల్లి ప్లస్ అక్కడ కూడా టమాటా తగ్గింది. దానివల్ల రేట్లు పెరిగినాయి. కానీ రేట్లు ఎక్కువ పెరగడానికి కారణం అంటే ఇప్పుడు ఉన్న సీజన్లో ఈ రేట్లు ఉంటాయి పక్కా. ఎందుకంటే ఇంతే కదా, ప్రతిసారి ఇంతే. ఎందుకంటే మన దగ్గర లోకల్ అయిపోయింది. లోకల్ ఉంటే తక్కువ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు మిర్చి కూడా ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తుంది. ఇక్కడికి వెళ్ళి కాదు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తుంది, కర్నూలుకి వెళ్ళి వస్తున్నాయి మిర్చి. మన దగ్గర లోకల్ లేవు కాబట్టి ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందా? ట్రాన్స్పోర్ట్ కూడా రేట్లు పెరిగినాయి అన్నీ. 40,000 రూపాయల వ్యాన్ కిరాయి, 40,000 నుంచి 50,000 రూపాయలు వ్యాన్ కిరాయి. అట్లా దానివల్ల మనకు అక్కడ 40 రూపాయలు పడ్డా కూడా 10 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇక్కడ వచ్చాక 60 రూపాయలు అవుతుంది. దానివల్లనే రేట్లు పెరిగాయి. అంటే మళ్ళీ అంటే పంట ఇది డిమాండ్కు తగ్గట్టుగా ఈ ప్రొడక్షన్ ఉంటుందా? ఉంటుంది. మళ్ళీ వస్తుంది. ఒక నెల 2 నెలల్లో వచ్చేస్తుంది. మళ్ళీ 1-2 నెలల్లో మళ్ళీ ఆటోమేటిక్గా రేట్లు దిగుతాయి. రేట్లు బాగున్నాయా? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అంటే ఇంతకుముందు ఇంత ఉండేనా? ఇంతకుముందు అంటే రేట్లు పడిపోయట్లేదు. అంతకుముందు కొద్దిగా తక్కువ ఉండే, 20 రూపాయలు 30 రూపాయలకి వచ్చేది. ఇప్పుడు అన్నీ 50-60 రూపాయల కంటే తక్కువ ఉంది. మిర్చి 80 రూపాయలు అంట. ఏం కొనే పరిస్థితి కనబడుతుంది. रेट कैसा है? सब्जी का रेट ज़्यादा बढ़ गया है. टमाटर 60 रुपीज़ हो गया है. सभी चीज़ 60 से ऊपर ही है. हाँ. क्या यही रेट पहले दिन हुआ है? नहीं कम था, इधर बढ़ गया है थोड़ा. సో చూస్తున్నాం ఇంకా వీళ్ళతో కూడా మాట్లాడతారు. రేట్లు పెరిగినాయా? బాగా పెరిగినాయి. టమాటాల రేట్లు అయితే ఎక్కువ అయిపోయినాయి. 60 రూపాయలు కిలో అట, తక్కువ లేదు. రేట్లు బాగున్నాయా? రేట్లు పోతే సరుకు చక్కలేదండి, మొత్తం ఎండిపోయినాయి. ఏది చూడండి 60, 70, 100 రూపాయలు. ఏం కొంటారండి? అవి కొన్న కూడా అవి సరిగ్గా మంచిగా లేవు కదా, మొత్తం ఎండిపోయి ఉన్నాయి. జోగుడు కూడా సరిగా లేదు. అసలు కిలో బాట్లు కరెక్ట్ లేవు ఎవరి దగ్గర కూడా. బాట్లు అది మిషనరీతోనే పెడుతున్నారు. అది కిలో మనం జోకిస్తే ఎక్కడ సరిగా ఉండట్లేదండి. రేట్లు బీభత్సంగా ఉన్నాయి. కొనే పరిస్థితి లేదు. మామూలుగా మళ్ళీ సాధారణ వ్యక్తులు అయితే ఎవరు కొనుక్కొని తినే అంత పొజిషన్ లేదండి. అంతా ఉంది. మిర్చి ఈవెన్గా మిర్చి 80 రూపీస్ 100 రూపీస్ అంటే ఎంగుంటో. పోయిన వారం కూడా మిర్చి 100 రూపీస్ కేజీ, ఈ వారం కూడా 80 రూపీస్ కేజీ. మిర్చిని కూడా అంత రేటు పెట్టి కొన్ని తినాలంటే ఏం తింటాం సార్? ప్రధానంగా ఒక వరంగల్లో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వల్ల ఈ రేటు ఉందని చెప్పి వ్యాపారులు చెప్తున్నప్పటికీ సామాన్యులు మాత్రం ఈ గత వారం నుంచి ఈ వారానికి రేట్లు పెరుగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇంకో నెలన్నర వరకు ఇదే రేట్లు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గే పరిస్థితి లేదని మాత్రం వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కూరగాయల ధరల ఆకాశాన్ని అంటడంతో మధ్యతరగతి కుటుంబీకులు విలువలాడుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రామరాజు రంగనాథం టీవీ వరంగల్.